ఇలా చేసుకోవడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. ఇంతకీ విషయం ఏంటంటే, నేను మా వారు ఇద్దరం కలిసి 6 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వ్రతం చేసుకుందామని అనుకున్నాము. అప్పటి వరకు అసలు ప్లానింగే లేదు మాకు చేసుకుందాము అని. అప్పటికప్పుడు అనుకున్నాము. ఇక్కడ దాకా రాగలిగామంటే స్వామివారి అనుగ్రహం మా పైన ఉన్నట్లే కదా. మా దగ్గర అభిషేకం చేసుకోవడానికి కనీసం స్వామివారి విగ్రహం కూడా లేదు. 10 రూపాయల కాయిన్ని స్వామివారి రూపంలా భావించి, అలాగే మా దగ్గర స్వామివారి వేలు ఉంది. ఇది మేము ఊటీ వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఆ రెండింటికి మేము అభిషేకం చేసుకున్నాము. నేను మా వారు అయితే చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. పండగలప్పుడు ఆయన ఇంట్లో ఉండరు కదా, నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. ఇదే మొదటిసారేమో మేమిద్దరం ఏ హడావిడి లేకుండా ఇట్లా ప్రశాంతంగా పూజ చేసుకోవడం. మార్నింగ్ అంతా మేము ఉపవాసం ఉన్నాము. మధ్యాహ్నం పూజ అయిపోయాక మోపిదే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము. వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్.